ఒక సంగతి మీరు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఈ మాట వినండి. ఈ మధ్యలో నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. దేవుడు ఎప్పుడు కీడు అంచాడండి మనకి. మరి దేవుడు ఆదాము ఆ పండు తినకుండా చేయొచ్చు కదా, తెలుసు కదా ఆయనకి. పాపం చేయకుండా మనల్ని ఆపొచ్చు కదా, మరి ఎందుకు ఆపటం లేదు అంటారు కొంతమంది. నీవు నాశనం అయిపోతావు, నీ పట్టణం నాశనం అయిపోతావు అని ఎందుకు చెప్పాడు ఆయన అని అడుగుతారు కొంతమంది. దేవుడు ఎప్పుడు కూడా ఇది నీ జీవితంలో చెడుగు జరగాలి అని చెప్పడు, కానీ నువ్వేం చేస్తావో ఆయనకు తెలుసు. నువ్వు లోబడితే దీవించబడతావు, లోబడకపోతే నీ శాపం కొట్టివేయబడద్ది. లోబడకపోతే శాపగ్రస్తం. అది చెప్తాడు దేవుడు. అందుకే ప్రవక్తలు పంపించి ముందుగా హెచ్చరిస్తాడు. ఇవ్వకుండా, వార్నింగ్ ఇవ్వకుండా ఎవ్వరికి ఏ కీడు చేయడా. నీవు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు తింటావు. సమర్థించకపోతే మీరు ఖడ్గం పాలవుతారు లోబడనల్లని జనుల వలన. కాబట్టి నా జీవితంలో ఇది జరగాలని దేవుడు నిశ్చయించాడు అనొద్దండి. మీ జీవితమును దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. నీ స్వేచ్ఛ తీసేస్తే నువ్వు బొమ్మవే, కానీ ఆయన ఆకారంలో చేయబడిన ఆయన కుమారుడు కుమార్తెవు కాదు. ఇది మేలు, ఇది కీడు, ఇది చీకటి, ఇది వెలుగు, ఏది కావాలో కోరుకోమన్నాడు. నువ్వు కోరుకున్న దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఎవ్వడూ నశించట ఇష్టం లేదు ఆయనకి. దుర్మార్గుడు మరణం పొందుటేందు నాకు ఎంత మాత్రము సంతోషము లేదు, తన మార్గములు దిద్దుకోవాలన్నాడు. ఇవాళ పట్టణాలు నాశనం అయిపోతున్నాయి కన్నుల ముందులో మనకి. పట్టణాలు వాళ్ళు ఎవరైనా సరే, ఏ జాతో, ఏ దేశమో, ఏ భేదమో ఎన్ని మనకి అవసరంలా, వారికి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ నాశనానికి వెళ్ళిపోతున్నాయి. యేసుని ఎరగని ప్రతి వారు నిత్య నరకంలో తేల్తారు. కాబట్టి మనం నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. నాశనానికి జోగుచున్న వారి కోసం ప్రార్థన చేయాలి. ఒక పట్టణంలో నిన్ను పెట్టాడంటే నువ్వు మినిమం ఆ పట్టణానికి దీవెనకరంగా ఉండాలి. కత్తుల కటారాలతో కాదు, వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నప్పుడు సాతాను బంధకములలో ఉన్న వారిని దేవుడు విడిపిస్తాడు. సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి అంచె దినాల్లో సంఘాలు గొడవలు పెట్టుకుంటున్నారు, భేదాలు కలిగి ఉన్నారు, అన్నిట్లో అభివృద్ధి పొందుతున్నారు, కానీ ప్రార్థనలు దిగజారిపోతున్నారు. ఈ చిన్న సంఘం ప్రార్థించే సంఘముగా ఉండునుగాక. మన ప్రార్థనలు ధూపం వలె పరలోకము చేరునుగాక. ప్రభువు దీవెనలు ఆకాశపు తోబులు విప్పి మన మీద కుమ్మరించబడునుగాక.